బైబిల్లో మనం చూస్తే తండ్రికి బిడ్డకి ఉన్న రిలేషనే దేవునికి ప్రజలకి మధ్య రిలేషన్ కూడా. బైబిల్లో నేను ఒక మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దేవుడు అంత గొప్ప అనంతుడు, ఇన్ఫైనైట్ గాడ్, ఫైనైట్ బీయింగ్ యొక్క రికగ్నిషన్ని ఇష్టపడుతున్నాడట. మనం ఫైనైట్ బీయింగ్, మినునల్లి వంటి వారు మనం దేవునితో పోల్చుకుంటే, అటువంటిది దేవుడు అటండి నీవు ఎవరవు అని అడిగితే దేవుడు ఏమన్నా ఆన్సర్ చెప్పాడో తెలుసా? మోషే అనే ఒక దైవ సేవకుడికి మొట్టమొదటిసారిగా దేవుడు మండుచున్న పొద నుండి కనబడి ప్రత్యక్షమైనప్పుడు స్వర రూపంలో మాట్లాడుతున్నాడు మోషే అనే దైవ సేవకునితో. మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ అయింది దేవునితో మోషేకి. దేవుడిని అడుగుతున్నాడు, మోషే ప్రభువా నువ్వు ఎవరవు, హూ ఆర్ యూ అన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని మోషేతో చెప్పాడు. అది నేను చదివినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపడ్డానంటే, దేవుడు తన బిడ్డలను గుర్తించి తనకు ప్రీతికరంగా జీవించిన బిడ్డల యొక్క గుర్తింపు తీసుకున్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి ప్రీతికరంగా జీవించారు కాబట్టి ఆ దేవుడు వారి యొక్క దేవుడిని చెప్పుకోవడానికి ఆయన సంతోషిస్తున్నాడు, గర్వపడుతున్నాడు. దేవుడు కూడా మన నుంచి 3 ఆశిస్తున్నాడు. దేవుడు కూడా ఈ 3టిని మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటట? దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునికి సేవ చేయాలి. ఎప్పుడు? మనల్ని దేవుడు దీవించిన తరువాత. దేవుణ్ణి ఎలా సంతోషపరచగలమండి అంటామేమో. మన తల్లిదండ్రులను ఎలా సంతోషపరుస్తామో దేవుణ్ణి అలాగే సంతోషపరుస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 35వ కీర్తన 27వ వచనంలో దేవుడు తన సేవకుని యొక్క క్షేమమును చూసి ఆనందిస్తాడని వాక్యం చెప్తుంది. నీవు నేను ఎప్పుడైతే ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడతామో, అభివృద్ధి పొందుతూ ఉంటామో, కష్టపడి ప్రయోజకులు అవుతామో, మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి దేవుని బిడలుగా పిలువబడుతున్న మనము ఎప్పుడు ఎక్సెల్ అవుతూ ఉండాలి, ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం కష్టపడవలసినప్పుడు కష్టపడాలి, చదవవలసినప్పుడు చదవాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో మన యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలగాలి. మన ప్రతి సక్సెస్లో కూడా మన దేవుణ్ణి మనం సంతోషపరుస్తాం. 2, గివింగ్ ఆనర్ టు ద లార్డ్. దేవుణ్ణి గణపరచాలి. మన తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని మనం ఎలా అక్నాలెడ్జ్ చేస్తామో, మా అమ్మ కన్నీటి ప్రార్థన అండి, మా డాడీ యొక్క రెక్కల కష్టార్జితం అండి, నేను ఈ స్థితికి ఎదిగానండి అని సాక్ష్యం చెప్పి తల్లిదండ్రులు మనం ఎలా గణపరుస్తామో, అదేవిధంగా మన పరలోకపు తండ్రిని కూడా గణపరచాలి. ఎలాగా? మన శరీర తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఒక ఉన్నత స్థితికి మనం హెచ్చింపబడినప్పుడు ఫస్ట్ మన నోట్లోంచి రావాల్సిన మాట, ఇది దేవుని కృప, నా తెలివి జ్ఞానం కాదండి. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఇశ్రాయేలీలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళ భావం చెప్పమని ఉదయం అందరిని అడుగుతాడు. అందరూ అడుగుతారు, ఆ కళ ఏంటో చెప్పండి అయ్యగారు, మేము భావం చెప్పేస్తామంటే ఈ రాజు అంటాడు, అరే ఉదయం లేచేటప్పుడు నేను కళ కూడా మర్చిపోయాను రా, మీరే కళ చెప్పేయండి, కళ భావం కూడా చెప్పండి అంటాడు. అక్కడున్న జ్ఞానులు, పండితులు అందరూ అంటారు, ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, మీరు కళ చెప్తే కళ భావం చెప్తారు కానీ కళను మర్చిపోయి కళభావం చెప్పాడు అనేది ప్రపంచంలో చరిత్రలో లేనిది ఎక్కడి నుంచి చేస్తామండి అంటే, ఎరా నేను కళను మర్చిపోయినని ఎటకారం చేస్తున్నారా, మిమ్మల్ని చంపేస్తాను మీరు చెప్పకపోతే అనే భయంకరమైన స్థితిలో నెబుకద్నెజరు ఉన్నప్పుడు దానియేలు అనే ఒక బానిస దేవుని దగ్గర రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేస్తే ఏ కళ అయితే రాజైన నెబుకద్నెజరుకు వచ్చిందో అదే కళను దేవుడు దానియేలుకి రప్పించి దాని భావాన్ని చెప్పినప్పుడు దానియేలు నెక్స్ట్ డే వెళ్ళి నెబుకద్నెజరుకి చెప్తే ఒక బానిసకి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలిపడి దండం పెట్టాడు చక్రవర్తి అయిన నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు సాష్టాంగ పడినప్పుడు దానియేలు అద్భుతమైన ఒక మాట అంటాడు, రాజా నీ సముఖములో ఉన్న మహాజ్ఞానవంతుల కన్నా జ్ఞానవంతుడేమీ కాదు, అయితే మర్మములను బయలుపరచు దేవుడు ఒకడున్నాడు పరలోకములో, ఆ దేవుడైన యెహోవా నాకు అది బయలుపరిచాడు కాబట్టే నేను నీకు చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కావాల్సింది ఏంటంటే వీ షుడ్ మేక్ హిమ్ హ్యాపీ, ఆయన సంతోషపరచాలి. 2, వీ షుడ్ ట్రిబ్యూట్ ఆల్ ద గ్లోరీ టు గాడ్, దేవునికే సమస్తమైన ఘనతను ఆపాదించాలి. 3వదిగా మనం చేయవలసింది ఏంటంటే సర్వ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద టైమ్ టు గివ్ బ్యాక్ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రయోజకుని అయిన తర్వాత, నా కాళ్ళ మీద నేను సెటిల్ అయిన తర్వాత వారి ద్వారా పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే స్థితిలో ఉన్నాను. నా దేవుడు ఎందుకు పనికిరాని నన్ను ఈ స్థితిలో పెట్టాడు. బైబిల్లో
గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ఏం చేశాడు? మహారాజుని చేశాడు. మహారాజుని చేసిన తర్వాత గొర్రెలు కాసుకునే దావీదు దేవుని కొరకు ఏమన్నా చేశాడా? అద్భుతమైనటువంటి విధంగా దేవునికి సేవ చేశాడు. అతడు ఎంత బిజీ కింగ్ అయినప్పటికీ కూడా మంచి ప్రార్థనలు చేసుకోవడమే కాకుండా దేవుని కొరకు అనేకమైన కీర్తనలు రాశాడు. దావీదు యొక్క ఆశ ఒకటే, మై గాడ్ డిజర్వ్స్ ఆల్ ప్రైజ్, గ్లోరీ అండ్ ఆనర్. రాత్రింపగలు ఆయన మహిమపరచాలి. ఆయన ఎలా మహిమపరచాలి? అద్భుతమైన వాయిద్యాలతో ఆయన మహిమపరచాలి, ఆయనకి ఘనత చెల్లించాలని చెప్పి అతడు రాజు అయ్యాడు. అధికారం ఎప్పుడైతే చేతిలో ఉందో, డబ్బు ఎప్పుడైతే చేతిలో ఉందో, సమస్త దేశం ఎప్పుడైతే చేతిలో ఉందో, తన కొరకు గొప్ప గొప్ప కోటలు కట్టించుకోలేదు. కానీ దావీదు నా దేవుణ్ణి అత్యున్నతంగా మహిమపరచాలని చెప్పి 4,000 మంది వర్షిప్ టీం పెట్టాడు. చూద్దాం ఆ మాట. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. 4,000 మంది ద్వారా పాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. ఒక గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిన తర్వాత అతడు ఎవరిని నియమించాడంటే 4,000 మంది ఓన్లీ సంగీత వాయిద్యాలతో ప్రభువుని స్తుతించే వారిని, మొట్టమొదటిగా వర్షిప్ లీడర్స్ని దావీదు నియమించాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, మా పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ, ఈ సమయంలో నైనా నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. పరమ తండ్రి అయిన నిన్ను, మా శారీరక తల్లిదండ్రులను మేము సంతోషపరిచి మీకు ఇవ్వాల్సిన ఘనతనిచ్చి మీకు సేవ చేసే ధన్యకరమైన జీవితము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మలను మీ పరిశుద్ధ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ.